ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్ఠం సద్గురుం భజే. హరి ఓం. మనం గత భాగంలో 3 ఆకాశాల గురించి ప్రస్తావన చేసుకున్నామండి. వాటిలో మొదటిది బహిరాకాశం, రెండవది మానసాకాశం, మూడవది చిదాకాశం. ఈ బహిరాకాశం అంతటా మానసాకాశం వ్యాపించి ఉంటుంది. అందుకే బహిరాకాశంతో పోలిస్తే మానసాకాశం సూక్ష్మమైనది. ఇక ఈ మానసాకాశం అంతటా చిదాకాశం వ్యాపించి ఉంటుంది. అందుకే ఈ మానసాకాశంతో పోలిస్తే చిదాకాశం సూక్ష్మమైనది. ఈ విధంగా బహిరాకాశం మానసాకాశంలో ఉంటుంది, మానసాకాశం చిదాకాశంలో ఉంటుంది. చిదాకాశం అన్నిటికంటే సూక్ష్మమైనదండి. చిదాకాశంతో పోలిస్తే మానసాకాశం కొంచెం స్థూలమైనది, మానసాకాశంతో పోలిస్తే బహిరాకాశం ఇంకొంచెం స్థూలమైనది. సో ఈ విధంగా 3 ఆకాశాల గురించి ప్రస్తావన చేశారండి. ఈ చిదాకాశం అంటే ఆత్మ చైతన్యాన్ని చిదాకాశం అంటారండి. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మ చైతన్యం ఉన్నది చూసారా అండి, ఆ ఆత్మ చైతన్యాన్నే చిదాకాశము అంటారండి. మనకి చిదంబర రహస్యం అంటారు కదండి. చిదంబర రహస్యం అనే పదం అందరు వినే ఉంటారు కదా. చిదంబర రహస్యం అంటే ఇదేనండి, ఏమి లేదు. చిత్ అంబరం, అంబరము అంటే ఆకాశం అండి, చిత్ అంటే చైతన్యం అండి. అంటే ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ చైతన్యానికే చిదాకాశం అని పేరండి. అంతటా వ్యాపించి ఉన్న ఆ ఆత్మ చైతన్యానికే చిదాకాశము అని పేరండి. అంతే. చిదంబరము, మన చిదంబర రహస్యం ఇదేనండి. చిదాకాశము చిదంబరము రెండు ఒకటేనండి. చిదాకాశము చిత్ ప్లస్ ఆకాశం, చిదంబరము చిత్ ప్లస్ అంబరం. అంబరము అంటే ఆకాశం అండి. సర్వత్రా ఆకాశం వలె, ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది కదండి. అలా ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ చైతన్యమే చిదాకాశం అండి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకుందామండి. ఈ ఆకాశం గురించి తెలుసుకుందాము. మనము ఆకాశాన్ని సూటిగా ఏ ఇంద్రియం అంటే మనకి పంచ జ్ఞానేంద్రియాల్లో ఏ ఇంద్రియానికి సూటిగా ఈ ఆకాశం దొరకదు. అందుకే పంచభూతాల్లో ఆకాశం అనేది సూక్ష్మమైనది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదండి. చూడండి, వాస్తవానికి మనం ఆకాశాన్ని కంటితో చూడగలమా? చూడలేమండి. ఇప్పుడు మనం కంటి ముందు ఖాళీ ప్రదేశం ఉందండి. అంటే ఇప్పుడు మీకు గోడకి, మీరు రూమ్లో కూర్చొని ఉన్నారు, మీ గదిలో మీ ఎదురుగా ఉన్న గోడకి మీకు మధ్యలో ఖాళీ ఉందండి. అంటే ఏమీ లేవు, ఏ వస్తువులు లేవు, మీరు ఖాళీ ఉన్నది అని ఊహిస్తున్నారు. వాస్తవానికి మీరు చూసే అంటే మీకు గోడకి మధ్యలో ఖాళీ ఉన్నది కదా, అది ఆకాశమా? ఆకాశాన్ని మీరు అంటే కంటితో చూస్తున్నారు అన్నమాట.
ఆకాశాన్ని కంటితో చూడలేమే. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలలో రూపానికి అందదు కదా ఆకాశం, అది రుచికి కూడా అందదు, వాసనకి కూడా అందదు, స్పర్శకి కూడా అందదు. మీరు చూడండి, మీరు ఏ పదార్థమైనా తీసుకోండి, మీరు ఒక వస్తువుని తీసుకుంటే అది కంటికి అందుతుందండి. డైరెక్ట్గా మీరు కంటితో ఆ వస్తువుని చూడవచ్చు, ఆ రూపాన్ని చూడవచ్చు. ఇప్పుడు మీ ఎదురుగా ఒక వస్తువు ఉన్నదండి, ఆ వస్తువు మీ ఇంద్రియాలకు అందుతుంది కదా, డైరెక్ట్గా అందుతుంది. కంటి ద్వారా రూపాన్ని చూస్తున్నారు, చేతితో తాకి స్పర్శను తెలుసుకుంటున్నారు. అది తీపి పదార్థం అయితే నాలుక మీద ఉంచి రుచిని కూడా తెలుసుకుంటున్నారు, ముక్కు దగ్గర ఉంచి వాసనను కూడా తెలుసుకుంటున్నారు. ఈ విధంగా ఇంద్రియాలకి డైరెక్ట్గా అందుతుందండి. మీరు ఏ పదార్థమైనా తీసుకోండి, డైరెక్ట్గా అది అందుతుంది. ఇప్పుడు అగ్నిని తీసుకోండి, అగ్ని రూపం ఉంది కదా, డైరెక్ట్గా కంటికి అందుతుంది. శబ్దం వస్తూ ఉన్నది అగ్ని మండుతున్నప్పుడు, అగ్నిలో నుంచి శబ్దం వస్తూ ఉన్నది, ఆ శబ్దం మీ డైరెక్ట్గా మీ చెవికి అందుతుంది, డైరెక్ట్గా అగ్ని నుంచి వస్తూ ఉన్నది. స్పర్శ తెలుస్తూ ఉన్నది, వేడికి డైరెక్ట్గా ఇంద్రియాలకు అందుతుందండి. కానీ మీరు ఆకాశం దగ్గరికి రండి, అసలు ఆకాశం డైరెక్ట్గా ఈ రూపాలలాగా కంటితో చూస్తున్నాం కదా, రూపం డైరెక్ట్గా కంటికి అందుతుంది. కన్ను రూపాన్ని చూస్తుంది కదండి, అంటే డైరెక్ట్గా కంటికి ఆ రూపం తెలియబడుతూ ఉంది, అంటే డైరెక్ట్గా ఇదే అది అనుభవానికి అందుతూ ఉంది ఆ వస్తువు. కానీ ఆకాశం దగ్గరికి వస్తే అలా ఉండదండి. ఆకాశాన్ని మీరు డైరెక్ట్గా ఏ ఇంద్రియం చేత అనుభవించలేరండి, దాన్ని మీరు ఊహించవచ్చు, అంటే ఇండైరెక్ట్ గా మనం దాన్ని గ్రహించవచ్చు అండి, అంతే తప్ప నుంచి డైరెక్ట్ గా మనం ఆకాశాన్ని చూడలేమండి. ఈ ఇంద్రియాలతో ఈ కంటితో ఆకాశాన్ని చూడలేమండి, స్పర్శించలేమండి. ఇప్పుడు శబ్దం ద్వారా మనము ఊహిస్తున్నాం. ఇప్పుడు ఆకాశం అనేది ఆ శబ్ద గుణాన్ని కలిగి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదండి, అంటే శబ్దం ద్వారా మనం ఊహిస్తున్నాం. ఇప్పుడు శబ్దము పుట్టాలి అంటే రెండు వస్తువులు విడివిడిగా ఉండి అవి ఒకదానితో మరొకటి కలిసినప్పుడు అక్కడ ధ్వని పుడుతుంది. మీ రెండు చేతులు విడివిడిగా ఉంచారండి, అవి రెండు దగ్గరికి తీసుకుని వచ్చి కలిపినప్పుడు చప్పట్లు మ్రోగుతాయి కదా, అక్కడ శబ్దం పుడుతుంది. అంటే శబ్దం వచ్చింది కనుక అక్కడ ఆకాశం ఉన్నది అని మనం ఊహిస్తామండి. ఆకాశం ఉంటేనే కదండి శబ్దం పుట్టేది. మీ రెండు చేతులు విడివిడిగా దూరంగా ఉండకుండా దగ్గరే కలిపి పెట్టుకోండి, శబ్దం ఏమైనా పుట్టిద్దా అండి? పుట్టదండి. శబ్దం పుట్టాలి అంటే అవి దూరం వెళ్ళి మళ్ళీ దగ్గరికి వచ్చి కలవాల్సిందే. అంటే ఆ విధంగా శబ్దం ద్వారా మనము ఊహిస్తున్నాం, ఓకే ఇక్కడ ఆకాశం ఉన్నదని మనము ఊహిస్తామండి, అంటే ఇండైరెక్ట్ గా తెలుసుకుంటున్నాం. శబ్దం ద్వారా ఇండైరెక్ట్ గా ఆకాశం ఉన్నదే అని మనం తెలుసుకుంటున్నాము. అందుకే ఆకాశం అనేది అప్రత్యక్షం అండి, ఇది మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాము. ఇది ఆకాశము అనేది అప్రత్యక్షము, అంటే ప్రత్యక్షంగా ఏ ఇంద్రియానికి అందేది కాదు. ఇప్పుడు ఒక వస్తువు కంటికి డైరెక్ట్ గా ఎలాగైతే అందుతుందో రూపము, అలా ఆకాశం అనేది డైరెక్ట్ గా అనదండి ఇంద్రియాలకి, అంత సూక్ష్మమైనదండి ఆకాశం. మనము కంటి ముందు ఖాళీ ప్రదేశం ఉన్నది అంటున్నాం కదా, మనం చూస్తున్నాం కదా ఇది ఆకాశం అంటున్నాం కదండి, వాస్తవానికి అది ఆకాశం కాదండి, మనం చూసేది ఆకాశాన్ని కాదండి. మరి ఏమిటి అంటే మనం చూసేది మన కంటి ముందు ఖాళీ అనుకుంటున్నాం కదండి, ఈ ఖాళీ ప్రదేశంలో ఎన్నో ధూళి కణాలు, ఇవన్నీ వీటి మీద గాలి, ధూళి కణాలు, నీటి ఆవిరి, వీటన్నిటి మీద పడిన కాంతి ఉందో చూసారా అండి, ఆ కాంతి వీటి మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి పరావర్తనం చెంది మన కంటి మీద పడి మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది తప్పితే వాస్తవానికి మనము శూన్యాన్ని ఏం చూడటం లేదండి.
మనం ఆకాశాన్ని ఏం చూడటం లేదు, గాలిని మనం చూడలేమండి. అది ఒక వస్తువు మీద పడి ప్రతిఫలనం చెంది ఆ కాంతి కిరణం మన కంటి మీద పడినప్పుడు మనకు అక్కడ అది ఏ వస్తువు మీద అయితే పడుతుందో అది ప్రకాశించి మనకు అక్కడ అది కనిపిస్తూ ఉన్నది. అంతే తప్ప నుంచి మనం ఆకాశాన్ని డైరెక్ట్గా కంటితో చూడలేమండి. ఇప్పుడు చూడండి అండి, నిజంగా అసలు ఆకాశాన్ని చూడలేము. ఎందుకంటే దానికి రూపం లేదు, రుచి లేదు, రంగు లేదు, ఏమీ లేదండి. ఇంత సూక్ష్మమైనదండి ఆకాశం. మరి ఇంత సూక్ష్మమైన ఆకాశాన్ని ఈ ఇంద్రియాలతో డైరెక్ట్గా గ్రహించలేని ఆకాశాన్ని, ఈ బహిరాకాశాన్నే మనము ఈ ఇంద్రియాలతో గ్రహించలేము అంటే ఇక చిదాకాశం అండి. ఆ చిదాకాశం ఈ ఇంద్రియాలకు అందుతుందా అండి? అందదండి. అందుకే మనకి ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయండి, ఆ చిదాకాశాన్ని అది అవాక్ మానస గోచరమని. అది వాక్కుకి మనస్కి అందదండి. అందుకే మనకి తైత్రేయోపనిషత్తు చెప్తుందండి, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. అంటే ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనస్సు గ్రహించలేదండి, వాక్కు ప్రకటించలేదు. ఈ మనస్సుకి వాక్కుకి అందదండి అది. ఎందుకంటే ఈ మనస్సుకి వెలుపల ఉన్నది ఆ చిదాకాశం. అంటే ఈ మానసాకాశాన్ని తనలో ధరించి ఉన్నది ఈ చిదాకాశం. ఈ చిదాకాశం నుంచి పుట్టింది ఆ మానసాకాశం. అటువంటి మానసాకాశము తనకి మూలమైన ఈ చిదాకాశాన్ని ఎలా తెలుసుకోగలుగుతుందండి? ఎలా గ్రహించగలుగుతున్నది? మనకి బహిరాకాశాన్నే మనం తెలుసుకోలేకపోతున్నామే, అంటే కంటితో ఇంద్రియాలతో అనుభవించలేకపోతున్నామే, ఇక చిదాకాశాన్ని ఈ ఇంద్రియాలతో అనుభవించగలమా అండి? ఇంద్రియాలతో తెలుసుకోగలమా? అందుకే అవాగ్ మానస గోచరం అండి. అది ఇంద్రియాలకు అందదండి. ఇక వశిష్ఠ మహర్షి బోధన ప్రారంభిస్తున్నారండి. రామచంద్ర, ఇప్పటి వరకు మనకు 3 ఆకాశాలు తేలాయి. మొదటిది చిదాకాశం, రెండవది మానసాకాశం, మూడవది బహిరాకాశం. ఈ చిదాకాశంలో మానసాకాశం ఉన్నది, మానసాకాశంలో ఈ బహిరాకాశం ఉన్నది, ఈ బహిరాకాశంలో ఈ సమస్త బ్రహ్మాండాలు ఉన్నాయి. రామచంద్ర, నేను నీకు ఇప్పుడు చెప్పబోయే విషయం నువ్వు మరింత జాగ్రత్తగా గమనిస్తే కానీ అర్థం కాదు. వాస్తవానికి ఈ మాట రాముడిని నిమిత్తం చేసుకొని మనకు చెప్తున్నారండి. శ్రీరామచంద్రుల వారిని నిమిత్తంగా చేసుకొని వశిష్ఠ మహర్షి మనకు చెప్తున్నారు. రామచంద్రుల వారు ఒక్కసారి చెప్తేనే సూక్ష్మమైన విషయాలను కూడా గ్రహించగలరు. మనకు చెప్తున్నారు, ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా గ్రహిస్తే గాని అర్థం కాదు అని చెప్తున్నారండి. ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో ఒకడు చచ్చిపోయాడు అనుకో, రామ నీవు ఇందాక చెప్పావు కదా, ప్రపంచంలో పుట్టటము చావటము అనేవి లేనే లేవు, కనిపించడము కనిపించకపోవడం అనేవి మాత్రమే ఉన్నాయి అని చెప్పావు కదా. ఈ విషయాన్ని శ్రీరామచంద్రుడు చెప్పారండి. అంటే తను ప్రపంచాన్ని పరిశీలించి తెలుసుకున్న విషయాల్ని, విచారణ చేసి తెలుసుకున్న విషయాల్ని ప్రస్తావన చేసేటప్పుడు ఈ విషయాల్ని మాట్లాడారండి. అంటే గతంలో వారు చెప్పి ఉన్నారు, చూడగా ఈ ప్రపంచంలో పుట్టేది ఎవరు, చచ్చేది ఎవరు? ఒక వస్తువు కనిపించడము కనిపించకపోవడము ఈ రెండే ఉన్నాయి. పుట్టడము చావడము అనేవి లేనే లేవు, కనిపించడము కనిపించకపోవడం ఇవి రెండే ఉన్నాయి అని చెప్పారు కదండి. అదే చెప్తున్నారండి, అదే ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు. కానీ రామ, ఒక దృష్టితో చూస్తే నీవు చెప్పింది సత్యమే, అది సత్యమే. కానీ లోకంలో మరణించాడు అనే వ్యవహారం ఉంది కదా. అంటే ఇప్పుడు మనం సహజంగా చూస్తూ ఉంటాం కదండి సమాజంలో,
ఒక వ్యక్తి మరణించాడు, చనిపోయాడు అని చెప్తున్నారు కదా. మరణించడము, పుట్టడము అనేవి లేవు, కనిపించడము కనిపించకపోవడమే ఉన్నాయని నీవు చెప్తున్నావు కదా రామ. అది సత్యమే, కానీ లోకంలో వ్యవహారంలో మరణించాడు అని అంటున్నారు కదా. ఒకడు మరణించాడు అనేటప్పుడు ఏం జరుగుతోంది రామచంద్ర? ఏమవుతోందంటే, ఒక ప్రాణి మరణించే సమయం వచ్చేసరికి వాడి ఇంద్రియాలు వెళ్ళి ప్రాణంలో కలుస్తాయి, ప్రాణం వెళ్ళి తేజస్సులో కలుస్తుంది, తేజస్సు ఆకాశంలో కలుస్తుంది, ఆకాశము పరమాత్మలో కలుస్తుంది. అంటే క్రమం చెప్తున్నారండి. అలా కలిసే సమయంలో వాడి మనస్సు యొక్క, అంటే వాడి యొక్క మానసాకాశంలో పూర్వజన్మ వాసనలు, అంటే ఈ వాసనలేనండి, ఈ వాసనలే జన్మలకు కారణమవుతున్నాయండి. జన్మలకి ఈ వాసనలే హేతువులు అవుతున్నాయండి. అందుకే మనకి ఇదే యోగ వాసిష్టంలో రాబోయే ప్రకరణాల్లో అద్భుతంగా చెప్తారండి. ఈ వాసనలేనండి. నేను ఈ వాసనల మీద వీడియోస్ చేసి ఉన్నానండి, అవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి లింక్స్, అవి తప్పకుండా చూడండి. అవి 3 భాగాలు ఉంటాయి, తప్పకుండా చూడండి. మీకు ఇదే విషయం, ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఈ వాసనలు 2 రకాలండి. ఒకటి మలిన వాసన, మరి ఒకటి శుద్ధ వాసన. ఈ మలిన వాసనలు జన్మ పరంపరకి హేతువులు అవుతాయండి. అంటే జన్మ పరంపరకి ఈ మలిన వాసనలే కారణమవుతాయి. శుద్ధ వాసనలో జన్మ పరంపరకి హేతువులు కావు. ఎందుకంటే శుద్ధ వాసనలు వేయించబడిన గింజల వంటివి అంటారండి. అంటే ఇప్పుడు గింజలు వేయిస్తే అవి మరలా మొలకెత్తవు కదండి, అలా ఈ శుద్ధ వాసనలు అనేవి వేయించబడిన గింజల వంటివి, ఇక మరలా అవి జన్మ పరంపరలకి కారణం కావు అంటారు. కానీ ఈ మలిన వాసనలో ఇవి అజ్ఞానం, అంటే ఇవి అజ్ఞానం వలన పుడతాయండి. ఈ మలిన వాసనలో అజ్ఞానం అనే క్షేత్రంలో మొలకెత్తి జన్మ పరంపరలు అనే వృక్షాలుగా ఎదిగి సుఖ దుఃఖాలు అనే ఫలాలను ఇస్తాయి అని చెప్తారండి. ఈ మలిన వాసనలు అజ్ఞానం వల్ల ఏర్పడతాయండి. అతి పెద్ద మలిన వాసన ఏమిటో తెలుసా అండి? ఈ జన్మ పరంపరలకి కారణమయ్యే అతి పెద్ద మలిన వాసన ఈ దేహ వాసన అండి. ఈ దేహమే నేను అనే భావన ఉన్నది చూశారండి, ఈ భావ సంస్కారమే మలిన వాసన అండి. ఇది అనాది కాలంగా అజ్ఞానం చేత ఈ మలిన వాసన మన చిత్త కుహరంలో బీజ రూపంలో ఇది నాటుకొని ఉన్నదండి. ఇది జన్మ పరంపరలకు తీసుకొని వెళ్తూ ఉన్నది. ఈ మలిన వాసనలని తొలగించుకోవాలండి. వాటి స్థానంలో శుద్ధ వాసన బీజాలు వేసుకోవాలండి. ఈ శుద్ధ వాసనలు జ్ఞానం వలన ఏర్పడతాయండి. అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అనే వేద సారం ఉన్నది చూసారండి. ఆ సత్యాన్ని మనం అనుభవంలో గ్రహించినప్పుడు ఆ అనుభవమే వాసనగా ఏర్పడుతుందండి. అదే శుద్ధ వాసన. ఈ శుద్ధ వాసన జన్మ పరంపరలకి హేతువులు కావండి. ఇవి జన్మ రాహిత్యాన్ని ప్రసాదిస్తాయి. జ్ఞానం వలన శుద్ధ వాసనలు ఏర్పడితే అజ్ఞానం వలన మలిన వాసనలు ఏర్పడతాయండి. ఈ విషయాలు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి లింక్స్, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి.
ఎన్నో అద్భుతమైన విషయాలను నేను అక్కడ ప్రస్తావన చేసి ఉన్నానండి. చూడండి ఒక్కసారి. ఇక మనం విషయంలోకి వెళ్తే చెప్తున్నారండి వశిష్ఠ మహర్షి, రామచంద్ర అలా కలిసే సమయంలో వాడి యొక్క మానసాకాశంలో అంటే మనస్సులో పూర్వజన్మ వాసనలు మిగిలి ఉంటే వాడు మళ్ళీ జన్మ ఎత్తుతాడు. గొప్ప విషయం అండి ఇది. అందుకేనండి వాసనారాహిత్యం లేనిదే ముక్తి లభించదండి, మోక్షం లభించదు, జన్మ పరంపరలో ఆగవండి. తత్వజ్ఞానము, వాసనాక్షయము, మనోనాశము, జీవన్ముక్తి అండి. ఈ వాసనలు క్షయం కాకుండా ముక్తి లభించదండి, జన్మ పరంపర ఆగదండి. అదే సమయంలో వాడికి పరిపూర్ణమైన తత్వజ్ఞానం ఉంటే, అంటే నేనే పరమాత్మను, ఇదే విషయం నేను ఇందాక చెప్పానండి, నేనే పరమాత్మను, జీవో బ్రహ్మైవ నాపరహ, నేనే పరమాత్మను అనే పరిపూర్ణమైన జ్ఞానం ఉంటే రామ అతడు మరలా జన్మించడు. ఇదే విషయాలండి ఇప్పుడు నేను ప్రస్తావన చేసింది. ఇదే విషయాలు నేను గతంలో మాట్లాడి ఉన్నానండి. తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. ఒక్కసారి మళ్ళీ చెప్తానండి. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రామచంద్ర అతని యొక్క మానసాకాశంలో పూర్వజన్మ వాసనలు మిగిలి ఉంటే అతను మరలా జన్మ ఎత్తుతాడు. ఒకవేళ అదే సమయంలో వాడికి పరిపూర్ణమైన తత్వజ్ఞానం ఉంటే, అంటే నేనే పరమాత్మను అనే పరిపూర్ణమైన జ్ఞానం ఉంటే వాడు మళ్ళీ జన్మించడు. రామచంద్ర ఒకడు తన మానసాకాశంలో పూర్వజన్మ వాసనలు ఇంకా ఉంచుకొని పరమాత్మ చైతన్యంలోకి వెళ్ళాడనుకో, మళ్ళీ వెనక్కి వచ్చే లోపల వాడి స్థితి ఏమిటి? అంటే చిదాకాశంలోకి వెళ్తే మరలా వెనక్కి వచ్చేలోపు వాడి స్థితి ఏమిటి అని అడుగుతున్నారండి. అంటే ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. వాడు బహిరాకాశాన్ని, మానసాకాశాన్ని దాటి చిదాకాశంలోకి వెళ్ళాడు. అతను చిదాకాశంలోకి వెళ్ళాడు కనుక ఆ క్షణంలో అతడు చిదాకాశంలో అంతర్గతంగా ఉన్న మానసాకాశాన్ని, ఆ మానసాకాశంలో అంతర్గతంగా ఉన్న బహిరాకాశాన్ని, ఆ బహిరాకాశంలో అంతర్గతంగా ఉన్న 3 లోకాలను అన్నింటినీ ఏకకాలంలో దర్శించగలుగుతున్నాడన్నమాట. ఇది గొప్ప సత్యం అండి. నేను గత వీడియోలో చెప్పానండి, ఋషులు ఇక్కడే ఉండి అంతరిక్షంలో జరుగుతున్న, నక్షత్ర మండలంలో జరుగుతున్న విషయాన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నారు? ఇక్కడే ఉండి ఎక్కడో మరొక ప్రదేశంలో జరుగుతున్న విషయాలను ఇక్కడే ఉండి ఎలా దర్శించి చెప్పగలుగుతున్నారు? ఇలాగేనండి ఆ చిదాకాశంలోకి వెళ్తారండి ఋషులు. ఆ చిదాకాశంతో కనెక్ట్ అయి ఉంటారండి. ఆ చిదాకాశంలోకి వెళ్తే అన్ని తెలుస్తాయండి, అన్ని దర్శించగలరు. ఇక్కడే ఉండి అంతరిక్షంలో జరుగుతున్న విషయాలను కూడా ఇక్కడే ఉండి ఋషులు చెప్పగలరు. ఆ చిదాకాశంలోకి వెళ్ళాలండి, అక్కడ అన్ని ఉంటాయండి. ఇంకా చెప్తున్నారండి, అతడు అలా దర్శించి, అంటే చిదాకాశంలో అన్నింటినీ ఏకకాలంలో దర్శించగలుగుతున్నాడు కదా, అలా దర్శించి మళ్ళీ తన మనస్సులో ఉన్న సంస్కారాల బలం వల్ల వెనుకకు వచ్చి ఏదో ఒక శరీరాన్ని స్వీకరిస్తున్నాడు. శరీరంతో పాటు దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా స్వీకరిస్తున్నాడు. ఇది గొప్ప సత్యం అండి.
అంటే అతని యొక్క సంస్కారాల బలం వల్ల వెనుకకు వచ్చి ఏదో ఒక శరీరాన్ని స్వీకరిస్తున్నాడు. శరీరంతో పాటు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా స్వీకరిస్తున్నాడు. ఇక చెప్తున్నారండి. అందుకే మనకి గీతలో ఒక గొప్ప శ్లోకం ఉంటుందండి, ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తుంది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అని. అంటే ఓ కుంతిపుత్ర, మనిషి దేనిని గురించి ఆలోచిస్తూ శరీరాన్ని వదులుతాడో ఆ భావ సంబంధమైన జన్మనే పొందును. ఎందుకనగా సర్వదా అతడు ఆ భావజనిత సంస్కారమును కలిగించుకొనెను కనుక. అంటే ఈ వాసనలండి, ఏ వాసన అతని మనస్సు ఎందు కదులుతూ ఈ దేహాన్ని వదులుతాడో ఆ భావ సంస్కారమైన జన్మనే పొందుతాడండి. ఇక్కడ చెప్తున్నారండి, రామచంద్ర, మనకి దీనివల్ల ఏం తెలుస్తోందంటే ఇవాళ జన్మించి ఉన్న ప్రతివాడు తన పూర్వపు మానసిక సంస్కారాల ప్రతిఫలంగానే ఇవాళ ఈ ప్రపంచాన్ని పొందుతున్నాడు. ఇదేనండి ఇప్పుడు నేను చెప్పింది. ఇవాళ జన్మించి ఉన్న ప్రతి వాడు తన పూర్వపు మానసిక సంస్కారాల ప్రతిఫలంగానే ఇవాళ ఈ ప్రపంచాన్ని పొందుతున్నాడు. ఇది అర్థం కావాలి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను ఇదే విషయాన్ని కూడా సృష్టి రహస్యం అనే టాపిక్ మీద 2 వీడియోస్ చేస్తున్నానండి. అందులో మొదటిది ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను. ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఏదైతే చెప్పు ఉన్నారో ఆ విషయాన్ని నేను గతంలో సృష్టి రహస్యం అనే టాపిక్ మీద 2 వీడియోస్ చేశానండి. అందులో మొదటి భాగం ఇదే విషయాన్ని చెప్తుందండి. అది నేను అందులో వివరంగా వివరించానండి. ఒక్కసారి మీరు కూడా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అదే చెప్తున్నారండి. ఇది చాలా లోతైన గొప్ప సత్యం అండి. అంటే మూలం. ఇవాళ మనము ఈ అనుభవిస్తున్న ఈ ప్రపంచము మన పూర్వపు మానసిక సంస్కారాల ప్రతిఫలంగానే ఇవాళ ఈ ప్రపంచాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము అంటున్నారండి. అంటే ఇవాళ మనం అనుభవించే ఈ ప్రపంచము మన గతంలో మనం ఏర్పరచుకున్న ఆ వాసనలు ఉంటాయి కదండి, మనం ప్రోగు చేసుకున్న వాసనలు, వాటి ఆధారంగానే ఈ ప్రపంచం మనకి ఇప్పుడు అనుభవానికి అందుతూ ఉన్నదండి. అంటే వాసనల ఆధారంగానే ఇప్పుడు ఈ ప్రపంచం అనేది మనకి తెలుస్తూ ఉన్నది, అనుభవానికి అందుతూ ఉన్నది, మనం చూస్తూ ఉన్నాము. అంటే మనం అనుభవించే ఈ ప్రపంచము వాసనామయం, వాసనల వలన ఏర్పడినది. ఈ విషయాన్ని నేను పట్టుకోవడానికి స్వప్నాన్ని ఉదాహరణగా చెప్తానండి. మన స్వప్నంలో అనేక వస్తువులు, అంటే ఇప్పుడు మనం జాగ్రత్తలో చూసినట్టు మేల్కొన్నప్పుడు చూస్తూ ఉంటాం కదండి, ఈ వస్తువులు, వ్యక్తులు, ఇవన్నీ స్వప్నంలో కూడా ఉంటాయి కదండి. మరి స్వప్నంలో మనం అనుభవించే ఆ ప్రపంచానికి ఆధారం ఏమిటంటే మనం మేలుకొని ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని చూసి ఈ ప్రపంచంతో మనం ఏర్పరచుకున్న ఈ వాసనలు ఉంటాయి కదండి, అవి మన చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయండి. అంటే ఇంప్రెషన్స్ అండి. ఇవన్నీ మన చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ చిత్తంలో నిక్షిప్తమై ఉన్న ఈ వాసన బీజాలే మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు స్వప్నం అనే ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయండి. అందుకే చూడండి, మన స్వప్నము మన వాసనల మీద ఆధారపడి ఉంటుంది కదండి, ఈ వాసనలు జాగ్రత్త ప్రపంచం మీద ఆధారపడి ఉంటాయి. అందుకే మనకి జాగ్రత్త ప్రపంచంలో మనం చూడని, మనం అనుభవించని ప్రదేశాలు కానీ, వ్యక్తులు కానీ ఈ స్వప్నంలో వచ్చే అవకాశమే లేదండి. ఏవైతే మన చిత్తంలో సంస్కారాలుగా, వాసనలుగా నిక్షిప్తమై ఉంటాయో
అవే స్వప్నం అనే ప్రపంచంలో వస్తాయి తప్పితే, స్వప్న ప్రపంచంలో అవే స్వప్న ప్రపంచంగా వస్తాయి తప్పితే వేరే మనకు తెలియనివి, మన అనుభవంలో లేనివి రావండి. ఒక్కొక్కసారి మనం ఇంతవరకు చూడని వ్యక్తులు, చూడని వస్తువులు, చూడని ప్రదేశాలు కూడా స్వప్నంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ జన్మలో మనం ఎప్పుడు వాటిని అనుభవించి ఉండము, ఎప్పుడు చూసి ఉండము, మన మనస్సులో ఎప్పుడు అవి ముద్రించుకొని ఉండవు, కానీ స్వప్నంలో వస్తాయి. ఎలా అంటే అవి గత జన్మ వాసనలండి. అంటే ఈ మనస్సే జన్మల్లో తిరిగేది, ఈ మనస్సు కదండి. ఈ మనస్సులోనే ఈ వాసనలు ఉంటాయి కదా, అనేక జన్మల నుంచి ప్రోగు చేసుకుని వస్తున్న ఈ సంస్కారాలు ఉంటాయి కదా, వాటి ఆధారంగా ఈ స్వప్నంలో మనకి ఆ విషయాలన్నీ కనబడుతూ ఉంటాయండి. ఈ విషయాలు నేను వివరంగా చెప్పి ఉన్నానండి. ఒకసారి డిస్క్రిప్షన్లో సృష్టి రహస్యం అనే భాగం మీద నేను 2 వీడియోస్ చేశానండి. అందులో మొదటి వీడియో చూడండి, ఇదే విషయాన్ని నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒక్కసారి ఆ వీడియో తప్పకుండా చూడండి. రామచంద్ర, అందుకే పెద్దలు ఈ ప్రపంచాన్ని మనోరాజ్యం అని పిలుస్తూ ఉంటారు అని చెప్పి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.